యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటిది? ఐటీ వాళ్ళు ఇటు వస్తున్నారు. ఇక్కడే ఉంటే మనకేమైనా ప్రాబ్లం అవ్వచ్చు. వెళ్ళిపోవడం మంచిది. పదండి. అన్నయ్య గారు, అదేంటి వాళ్ళని చూసి ఈయనెందుకు అలా వెళ్ళిపోయాడు? అసలు ఎవరు వాళ్ళు? ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. ఉన్న చోటే నిలబడండి. ఎవరు మీరు? ఏంటిదంతా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాట్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా? తారారామూర్తి గారు మీరే కదా? ఎస్, బట్ ఎవ్రీథింగ్ క్లియర్గానే ఉంది. ఆ విషయం సోదాలు నిర్వహించిన తర్వాత మేమే చెప్తాం మేడం. దయచేసి అంతవరకు కోఆపరేట్ చేయండి. మేడం, ఇట్స్ నాట్ ఫెయిర్. ఇంట్లో నా కూతురు నిశ్చితార్థం జరుగుతుంది. ఇలా మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం సరైంది కాదు. సారీ మేడం, మేం మీకు వీలుందో లేదో చూసుకుని రాం మేడం. మాకు అందిన సమాచారాన్ని బట్టి మాత్రమే వస్తాం. సర్చ్. నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఈ నిశ్చితార్థం కావాలంటే మరొకసారి పెట్టుకోవచ్చు. అదేంటి? ఇక్కడుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? పొలిటికల్ ఇష్యూరా. రైడ్ అవుతుంది కదా, అయిపోని. నన్ను గాని వీళ్ళిక్కడ చూసి గుర్తుపడితే ఒకటే ఫ్యామిలీ అని వాళ్ళ లెక్కలతో పాటు నా లెక్కలు కూడా బయటికి లాగుతారు. ఎందుకు వచ్చిన గోలా? మనం వెళ్దాం పద. తారాగారికి నేను ఫోన్ చేసి చెప్తానులే. రా రా రా. రాధాగారు, మీ దగ్గర బోల్డంత డబ్బు ఉంటుంది కదా? నీకెందుకు? అబ్బా చెప్పండి. ఉంటుంది అంటే లెక్కలేనన్ని ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఉంటాయి కదా? లెక్కలేనండి, అన్నింటికీ లెక్కలుంటాయి. అయినా అదంతా నీకెందుకు? చెప్తాను, కొత్త ఐడియా. నేను చెప్పింది చేయండి. ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకా? అవునండి, మీ అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయన్నారు కదా, మరి ఇంకేంటి భయం? భయం కాదు, ఉపయోగం ఏంటి అని. రాధా గారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే నిశ్చితార్థం ఎలా జరుగుతుందండి? పైగా మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి తను వాళ్ళకి దొరికిపోతాడు. నిశ్చితార్థం ఆగిపోతుంది కదా. ఐడియా ఎలా ఉంది? పర్ఫెక్ట్. ఏంటిదంతా? ఇందాకేమో ఫొటోస్ పంపించారు, ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్ జరుగుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. కవర్ ఓపెన్ చేయండి. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అదే కదా నేను చెప్పింది. ఇది మా డ్యూటీ మేడం. మీలాగే అందరూ చెప్తారు, అందరూ దొరికిపోతారు. మీలా ఎవరు ఉండరు మేడం. ఇదిగోండి క్లియరెన్స్ సర్టిఫికేట్. పదండి. ఈ టైంలో రైడ్ జరగడం ఏంటి బేబీ? మినిస్టర్ అన్నయ్య వాళ్ళు అప్సెట్ అయి ఉంటారు.
ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పొద్దాం పదండి. వీళ్ళ నవ్వులు చూస్తుంటే వీళ్ళు కలిసి గూడు పుటాని ఏదో చేశారనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను మాత్రమే చేశానా? మీ అన్నయ్య అంతా చేసింది. ఎవరు చేస్తే ఏంటి, ఇప్పుడు క్రెడిట్ గురించి మాట్లాడుకునే టైం లేదు. హిమా, నేను నీకు చెప్పాను కదా, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నువ్వు హ్యాపీయే కదా? మళ్ళీ ఇదే నిశ్చితార్థం ఇంకొకసారి వాళ్ళు రిపీట్ చేసే కన్నా ముందే ఇక్కడే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోవాలి. అవును, ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం. మరి రింగ్స్? అక్కడున్నవి నేనే తెచ్చాను. ఇదా వీళ్ళ ప్లాను? చెప్తా. దీని గురించేనా ఇన్ని ప్లాన్లు వేస్తున్నారు? థ్యాంక్స్. కృష్ణ గారు, కారెక్కండి. థ్యాంక్స్. నేను నడుచుకుంటూ వెళ్తాను, మీరు వెళ్ళండి. వర్షం వచ్చేలా ఉందండి. పర్వాలేదు రాధా గారు, తడుస్తూ వెళ్తాను. జలుబు చేస్తుందండి. టాబ్లెట్స్ వేసుకుంటాను. అంతేగాని కారెక్కను అంటారు. ఎందుకలా మొండిగా మాట్లాడతారు? మొండిగా ఏముంది, మామూలుగానే మాట్లాడుతున్నాను. అయినా వచ్చేటప్పుడు నేనేమైనా మీ కారులో వచ్చానా? లేదు. మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఎందుకు రావాలి? అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను. కాసేపు ఆగితే చీకటి పడుతుందండి. ఆడపిల్ల కదా, సాయం చేద్దాం అనుకున్నాను. సాయం పొందడానికి కూడా ఎందుకంత బాధ? అవసరం లేని సాయం పొందడం కూడా అనవసరం కదా, అందుకని. ఇలా మాటలతో చెప్తే వినే రకం కాదు. చెప్తా. కృష్ణ గారు, ఆ బ్యాగెట్ ఇవ్వండి. అయ్యో, ఇవ్వండి. వదలండి. రండి. రాధా గారు, రండి. రాధా గారు, మీకే రండి. చెప్పేది వదలండి. రాధా గారు, వదలండి. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఏం అవసరం లేదు, నా కార్లో నేను డ్రాప్ చేస్తాను. అయ్యో రాధా గారు, ప్లీజ్ చేయి వదలండి. నేను వదలను. రాధా గారు, రండి. ఏం చేస్తున్నారు? వదలండి. కూర్చోండి. అయ్యో రాధా గారు, నా మాట వినండి. అయ్యో రాధా గారు, ఏంటండి ఇది? ఇలా బలవంతంగా కారులో కూర్చోబెట్టడం ఏంటి? మామూలుగా అడిగినప్పుడు కూర్చుంటే బలవంతంగా కూర్చోబెట్టే పని లేదు కదా.
అయినా దేనికి అంత ఈజీగా ఒప్పుకోరు కదా మీరు. ఏంటండి మీకు పెళ్లి సాంగ్స్ అంటే ఇష్టం ఉండదు కదా? పర్లేదులేండి, ఉండనివ్వండి. అబ్బో, ఏంటండి ఇంత మార్పు? ఏమో తెలీదు. అంటే పెళ్లి మీద మంచి అభిప్రాయంతో ఉన్నాడన్నమాట. ఏంటండి కారు ఇలా అరుస్తుంది? సీటు బెల్ట్ పెట్టుకోమని అరుస్తుంది. ఏంటండి రావట్లేదు? ఉండండి, నేను పెడతాను. ఆపండి ఆపండి ఆపండి. ఏంటండి ఇక్కడ ఆపారు? ఇంకా ఇల్లు రాలేదు కదా? అంటే ఏంటి, ఇంటి లోపల దాకా తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారా? మంచివాళ్లే. ఇలా మీతో పాటు కలిసి రావటం ఇంట్లో మా అమ్మ చూసిందంటే అంతే సంగతులు. అయినా మన లిమిట్స్లో మనం ఉండటం ఎంతో ఆరోగ్యకరం. ఉంటాను. కృష్ణ గారు, నా చెల్లి నిశ్చితార్థం క్యాన్సిల్ అవడానికి సాయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేమి మీకోసం ఈ సాయం చేయలేదు, మా అన్నయ్య కోసం చేశాను. ఓకే? ఈగో, పొగరు అయినా నీకే ఇంతుంటే నీ బాసు నాకెంత ఉండాలి? అన్నయ్య గారు చెప్పండి. ఏం చెప్పమంటావు చెల్లెమ్మా? రాజకీయ పరంగా నాకెంతమంది శత్రువులున్నా అందర్నీ ఎదిరించి మరి ఈరోజు నేను మినిస్టర్ హోదాలో ఉన్నాను. అదే శత్రువు
ఒక్కడు మా ఇంట్లో ఉండుంటేనా ఈ పాటికి కనీసం నేను వార్డు మెంబర్ని కూడా అవ్వకపోయి ఉండేవాణ్ణి తెలుసా అమ్మా? అన్నయ్య గారు, ఈ విషయం ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? జాగ్రత్త గురించమ్మా. నీ అజాగ్రత్త వల్ల ప్రమాదం అంచుల వరకు వెళ్ళొచ్చావని చెప్తున్నాను. ఆ ప్రమాదం ఏంటో కాదమ్మా, మీ ఇంటి మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడింగు అదెవరో నువ్వు అంటే గిట్టని బయట శత్రువులెవరో చేసింది కాదమ్మా, మీ అబ్బాయి రాధ చేయించిన రైడింగ్ అమ్మా. నీ లెక్కలు లక్కీగా సరిగ్గా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే నీ ప్లేస్లో నేనుంటేనా సర్వం సమర్పయామి. లక్కీగా నా లెక్కలు సరిగ్గా ఉండడం ఏంటి? ఐటీ ఫీల్డింగ్ సంబంధించినవన్నీ రాధనే కదా చూసుకునేది. అన్నయ్య గారు, అలాగే, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. సరే అమ్మా. అంటే రాధ కావాలని ఈ నిశ్చితార్థం ఆపాలని ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ డ్రామా ఆడాడన్నమాట. రాధా, మినిస్టర్ అన్నయ్య గారితో మాట్లాడాను. ఇంకా విషయాన్ని ఎక్కువ రోజులు సాగదీయకుండా వాళ్ళ అబ్బాయికి హిమకి వారం రోజుల్లోనే ఈ పెళ్లి జరిపించేద్దామని డిసైడ్ అయ్యాను. తనకసలు పెళ్ళే ఇష్టం లేదు అంటుంటే వారం రోజుల్లో పెళ్ళంటారేంటి? దానిష్టం నీ ఇష్టంతో నాకు పనిలేదని చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అదే చెప్పి విసుగు తెప్పించుకో. విసుగు చిరాకు తెప్పిస్తుంది నేను కాదు, మీరు. హిమ ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అని చెప్తుంటే అది మీకు అర్థం కావట్లేదా? ఎవరిని ప్రేమించింది? ఏది? ఆ ఫోటోలొచ్చాయే, అందులో ఉన్నవాడే కదా నువ్వు చెప్పేవాడు? అవును, తనే. సాగర్, హిమ ఒకరినొకరు ఇష్టపడ్డారు. నేను తను లేకుండా బతకలేను అంటుంది. అంటుంది. దాని వయసు అలాంటిది. అలా అని ఇలా ఎవరిని పడితే వాణ్ణి చూసేసుకుంటాను చేసేసుకుంటాను అంటే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను అనుకుంటున్నావా? తారా ఇక్కడ. నా ఆలోచనలు కూడా నా పేరులాగే ఆకాశంలో మెరుస్తూ ఉంటాయి. వాటిని సామాన్యుడెవ్వడు తాకను కూడా తాకలేడు. ఇక్కడ హిమ కూడా నా ఆలోచనకి ప్రతిరూపమే. దాని జీవితం కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. అడుగు కింద ఉన్నా నా బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. దాని వయసుకు ప్రేమ, ఆకర్షణ మాత్రమే తెలుసు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచే జీవితాన్ని ఆకాశమంత ఎత్తులో చూడడం తెలుసు. నా ఒక్క అడుగు ముందుకు పడిందంటే అది ఒక మెట్టు పైకే అవ్వాలి, కానీ అంగుళం కిందకి దిగినా దాన్ని పాతాళమంత ప్రాబ్లంలా ఫీల్ అవుతాను. అందుకే మరో వారం రోజుల్లో మినిస్టర్ కొడుకుతో పెళ్లి కార్యక్రమాన్ని ముగించి ప్రాబ్లంని పర్మనెంట్గా తెరమరుగు చేసేస్తాను. మీరు జీవితాన్ని ఆకాశమంత ఎత్తులో చూస్తాను అంటున్నారే, అసలు మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి? డబ్బు, స్టేటస్, ఇంతేనా? కూతురు, తనకో జీవితం, ఆ జీవితానికో ఆనందం, ఇలాంటివేవి మీకు అక్కర్లేదా? ఇందాక తను మీ ఆలోచనకి ప్రతిరూపం అన్నారు కదా. మీ ఆలోచనలన్నీ బిజినెస్ ప్రపోజల్సే కదా. అంటే తనని మీ బిజినెస్ ప్రపోజల్కి ఒక టాయ్ లాగా వాడుకుంటున్నారా? రాధా, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు?
ఇవి నేను వాగే మాటలు కాదు, హిమ మనసులోని మాటలు, మిమ్మల్ని ప్రశ్నించాల్సిన మాటలు. నిన్న మొన్నటి వరకు ఈ వేలు పట్టుకుని నడిచిన నా స్వీటీ అప్పుడే ఈ మమ్మీని వేలెత్తి చూపించేంత పెద్దదైపోయిందా? తప్పు చేస్తున్నారని తన మనసు కనిపించినప్పుడు వేలెత్తి చూపించడం తప్పెలా అవుతుంది? నిన్న మొన్నటి వరకు మీ వేలు పట్టుకుని నడిచిందని జీవితాంతం ఆ వేలు ఏ దిక్కుకు చూపిస్తే ఆ దిక్కుకు వెళ్ళి తన భవిష్యత్తును వెతుక్కోవాలా? ఇదెక్కడి సిద్ధాంతం? మీరు తనకి చెయ్యాలనుకుంటున్న పెళ్ళి మీకు గొప్ప, కానీ మీ కంటికి కనబడుతున్న వెలుగు తనకి కటిక చీకటి.